జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. మీకు ఒక దండంరా బాబు. ఏ ఫోటో షేర్ చేయాలో ఏ ఫోటో షేర్ చేయకూడదో తెలియదా మీకు? రోజున పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ చేయడం అయితే జరిగింది. ఆయన 2 భుజాలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా ఇబ్బంది పడ్డది జరుగుతుంది. దానికి సంబంధించి ఒక 2 రోజుల క్రితం నేను వీడియో కూడా చేశాను. పవన్ కళ్యాణ్ గారికి త్వరలో సర్జరీ జరగబోతోంది. ఒక చేయి తర్వాత ఒక భుజం తర్వాత ఇంకో భుజానికి చేస్తారని. అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి నిన్న సర్జరీ జరిగింది. మేబీ నిన్న ఈరోజు మార్నింగ్ జరిగితే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వెళ్ళి పరామర్శించడం జరిగింది, కలవడం జరిగింది. ఎందుకు కలిసినారు? వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్. పవన్ కళ్యాణ్ గారు అంటే అత్యంత ఆప్తులు కాబట్టి ఆ గౌరవం మీద చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని పరామర్శించి గెట్ వెల్ సూన్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇలాంటి క్రమంలో అక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం. అయితే ఏంటంటే ఆ ఫోటో బయటకు వదిలింది అఫీషియల్గా జనసేన పార్టీ. నాకు అర్థం కాల, ఈ ఫోటో అవసరమా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగిందన్న విషయం అందరికీ తెలుసు కదా. ఎందుకు ఇలాంటివి రిలీజ్ చేయకూడదంటే ట్రోల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని టార్గెట్ చేయడం కోసం అని చెప్పేసి కాచుకొని కూర్చున్నారు కొంతమంది. ఎట్లా దొరుకుతాడా, ఏ విధంగా టార్గెట్ చేద్దామా, ఎప్పుడో ఏదో ఒకప్పుడు గుండె చేయించుకుంటే దానికి ఇంకో దానికి ముడికి పెట్టేసి దాని మీద కొంతమంది రాజకీయం చేస్తూ ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2 చెప్తా చూడండి. పవన్ కళ్యాణ్ గారు చాతుర్యమాస దీక్ష ఏదో చేస్తూ ఉన్నప్పుడు ఆయన మట్టి పిడతలు అన్నం తింటూ ఉంటాడు. దాని గురించి కూడా రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు పుస్తకం చదువుతూ ఉంటాడు. దాని మీద అంటే ఇవన్నీ కూడా మంచియే. ఆయన గుండె చేయించుకున్న తర్వాత ఆయన పుస్తకం చదువుకుంటా ఉన్నా, తర్వాత ఆయన మట్టి పిడతలు అన్నం తింటా ఉన్నా, ఇవన్నీ మంచియే. వాటిని కూడా ట్రోల్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తిప్పుతూ ఉంటారు. ఇక అలాగే పవన్ కళ్యాణ్ గారికి కోవిడ్ టైంలో అనారోగ్య సమస్యలు చేస్తే ఆయన అప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఆ ఫోటో కూడా రిలీజ్ చేసిన అభిమానుల కోసం, అసలు హెల్త్ అప్డేట్ ఎలా ఉందని చెప్పేసి తెలుసుకోవడానికి. అలాంటి క్రమంలో కూడా ఆ ఫోటోను కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఈ ఫోటో అన్నమాట. పవన్ కళ్యాణ్ గారి మొహం చూడొచ్చు కదా, ఎలా ఉంది? చాలా నీరసంగా ఉంది, చాలా డల్గా ఉంది, చాలా అనారోగ్యంతో కనిపిస్తూ ఉంది. క్యాజువల్గా కలిసినటువంటి ఫోటోల్ని రిలీజ్ చేయకపోతే బాగుండేదేమో. టీడీపీ పార్టీ కూడా రిలీజ్ చేయలేదు. అది గమనించడం తెలియలేదా మీకు? టీడీపీ పార్టీ అఫీషియల్గా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో కావచ్చు, దాన్ని రిలీజ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎలాంటి ఫోటోలు వేసుకోవాలి, ఎలాంటి ఫోటోలు వేయకూడదని చెప్పేసి వాళ్ళకి తెలుసు. మనకు తెలియకపోతే ఎట్లా? రేపొద్దున ఈ ఫోటో పట్టుకుని ట్రోల్ చేస్తూ ఉంటారు, ఆ ముక్క కట్ చేస్తారు, ఏది వచ్చినా కానీ ఇది దీనివల్ల ఇది జరిగింది, ఇట్లా ఆయన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. దయచేసి అర్థం చేసుకో, ఏ ఫోటో రిలీజ్ చేయాలి, ఏ ఫోటో రిలీజ్ చేయకూడదు అని తెలుసుకోండి. కొంచెం మీకు ఒక దండం, నిజం చెప్తున్నా, మీకు ఒక దండం. చూడండి ఆ ట్విట్టర్లో కామెంట్లు చూడండి, ఆల్మోస్ట్ 99% కామెంట్లు అన్నీ కూడా ఎందుకురా ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేశారు, దేనికోసం పోస్ట్ చేస్తా ఉన్నారు. ఆయనకి అనారోగ్య సమస్య ఉంది, కరెక్టే, అది అందరికి కూడా తెలుసు. ఇలాంటివి అవసరమా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ చేస్తే ఆయన చెయ్యి ఇలా పెట్టుకున్నాడు అనమాట. సో ఒక హ్యాండ్కి సంబంధించి అది గౌన్ ఏదో వేస్తారు కదా సర్జరీ చేస్తుంది, సో అది వేస్తే ఆయన హ్యాండ్ ఇలా పట్టుకుని పెట్టుకున్నాడు. సో చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అభిమానులకు కూడా. సో ఇదన్నమాట సంగతి. దయచేసి ఇలాంటివి పోస్ట్ చేయకండి. ఆయన ఈ సమస్య నుంచి, అనారోగ్య సమస్య నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అవసరమైతే అప్పుడు మంచి ఫోటోలు పోస్ట్ చేయండి. దయచేసి ఇబ్బంది పెట్టకండి. వీటిని ట్రోల్ చేస్తూ ఉంటారు, కావాలని చెప్పేసి రాజకీయం చేస్తాం కాబట్టి. అదిగో చూడండి, పక్కన వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు ఎక్కిరి వేషాలు వేయకూడదు. జగన్ గారికి దెబ్బ తగిలి రాష్ట్రం మొత్తం బాధపడితే ఇతనేమో ఎక్కిరి అవసరం. ఆడెవడో ఇలాంటి కామెంట్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. దేనికి పోస్ట్ చేస్తా ఉన్నారు? మనిషి అన్న తర్వాత రోగం వచ్చింది, మనిషి అన్న తర్వాత అనారోగ్య సమస్య వచ్చింది, మనిషి అన్న తర్వాత యాక్సిడెంట్లు అవుతాయి, మనిషి అన్న తర్వాత ఇలాంటి దెబ్బలు తగ్గుతాయి, మనిషి అన్న తర్వాత జరుగుతాయి, సర్వసాధారణం అని ఇలాంటివి పెట్టుకొని ఏది రిలీజ్ చేయాలో ఏది రిలీజ్ చేయకుండా ముందు తెలుసుకో. అర్థమైందా?